వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు రూరల్ మండలంలోని 1573 పెన్షన్దారులు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరిచి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మహాసంకల్పం కార్యక్రమం అన్న పుంగనూరు డివైఈఓ వాసుదేవ నాయుడు వెల్లడి. పుంగనూరు పట్టణంలోని దాగపాలెంలో స్థానిక చర్చి మీద ఎదురుగా మొట్టమొదటిసారిగా రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ను ఈ రోజు ప్రారంభించారు. రామ్ రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు చైర్మన్ కెఆర్ నాగరాజ్ రామ్ రాజ్ కాటన్ వస్త్రశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇనాయత్ ఏజెన్సీ షాహీన్ టెక్స్టైల్స్ అధినేత ఇనాయతుల్లా షరీఫ్ మరియు రామ్ రాజ్ కాటన్ కంపెనీస్ చైర్మన్ కెఆర్ నాగరాజన్లు మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన రామ్ రాజ్ కాటన్ వస్త్రాల షోరూమ్ ను సోమవారం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు తెలియజేయడం జరిగింది. రామ్ రాజ్ కాటన్ పంచలు, షర్ట్స్, ధోతీస్, టీ షర్ట్స్, చిన్నపిల్లలకు అనువైన కిడ్స్ వేర్, బనియన్స్, అన్ని రకాల కాటన్ దుస్తులు సరసమైన ధరలకు లభిస్తాయని వారు తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుండి రామ్ రాజ్ కాటన్ దుస్తుల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్స్ షాపుల వారు, కొనుగోలుదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ఓపెన్ చేసినాము. రామ్ రాజ్ కాటన్ మన భారతదేశంలో ప్రతి ఊర్లో కూడా బాగా ఫేమస్గా పోతూ ఉంటుంది. ఇన్ని రోజులు వైట్ మాత్రం పోయేది, ఇప్పుడు కలర్ పోయేది కూడా తీసినారు. రామ్ రాజ్ కాటన్ చాలా క్వాలిటీ బాగుంటుంది, రేట్లు కూడా సరసమైన ధరలో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క షాప్ చేసి ఈ రామ్ రాజ్ కాటన్ పుంగనూరులో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ కౌంటర్ రామ్ రాజ్ కౌంటర్ ఓపెన్ చేసామండి. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో 8 రాష్ట్రాలకి 8 దేశాలకి ఇండియాలో డైరెక్ట్గా మార్కెటింగ్ చేస్తున్నాము. మంచి క్వాలిటీ, మంచి ప్రోడక్ట్, మంచి వెరైటీస్. ప్రెసెంట్ యూత్ కూడా యూజ్ అయ్యేటట్టు వెల్క్రో పాకెట్ ధోతీస్, రెడీమేడ్ వైట్ షర్ట్స్, లెనిన్ పార్క్ కలర్ షర్ట్స్, ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఫస్ట్ టైం పుంగనూరులో లాంచ్ చేశాము. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి వాటిని బలోపేతం చేసేందుకు విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో మహాసంకల్పం అనే కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పుంగనూరులో సోమవారం నిర్వహించిన మహాసంకల్పం కార్యక్రమంలో డివైఈఓ వాసుదేవ నాయుడు, ఎంఈఓ జనార్దన్ రెడ్డి, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలకు గ్రేడ్లు కేటాయించడమే మహాసంకల్పం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు. 89 అంశాలపై ప్రతి ఏటా పరిశీలన జరిపి డాక్యుమెంట్స్ సిద్ధం చేయడమే కాకుండా వెనుకబడిన విద్యార్థుల కోసం సంకల్పం అనే ప్రత్యేక మెటీరియల్ సైతం ముద్రించి విద్యార్థులకు అందించేలా చర్యలు గైకొంటున్నట్లు వారు తెలిపారు. మహాసంకల్పం సజావుగా జరగడానికి విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిందని, సర్వశిక్ష అభియాన్లోని ఇన్ఛార్జ్ మానిటరింగ్ అధికారి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, ఇతర సెక్టోరియల్ అధికారులను 4 డివిజన్ల డివైఈఓలు, జిల్లాల్లోని సీనియర్ హెచ్ఎంలను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మండలంలోని 30 పాఠశాలలను సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎంఈఓలు మరియు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహాసంకల్పం టెస్ట్ పెడుతున్నాము. ఇది ఒక మంచి ఉద్దేశము. పిల్లలకి ఈజీగా సిలబస్ కవర్ చేసుకొని పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యడానికి చాలా మంచి విధానం. ఈ మహాసంకల్పం పరీక్షలు సిలబస్ 5 భాగాలు చేసినాం. 2 పాఠాలు 3 పాఠాలు ఉంటాయి ఒక టెస్ట్కి. ఆ 2 పాఠాలు 3 పాఠాలు ఈజీగా పిల్లలు చదివి 1 మార్క్ క్వశ్చన్లు ఉన్నాయి, 2 మార్క్ క్వశ్చన్లు ఉన్నాయి, బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటే తర్వాత ఒక వారం లోపల ఈ క్వశ్చన్ పేపర్ని మళ్ళా వాళ్ళు నేర్పించి కంప్లీట్ థరో చేపించేస్తే ఈ విధంగా ఫిబ్రవరి ఎండింగ్ లోపల మహాసంకల్పం క్వశ్చన్ పేపర్ అన్ని వాళ్ళు నేర్చుకుంటే పబ్లిక్ పరీక్ష పాస్ అయ్యేది చాలా సులభం. అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. డల్లర్స్ పైన ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తామో మెరిట్ స్టూడెంట్స్ పైన కూడా అదే విధంగా కాన్సన్ట్రేట్ చేసి 10 పాయింట్లు తెప్పించడానికి ప్రయత్నం చేయాలి.
చింతల వీధిలో పిల్లలకు విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి లోపం వస్తుందని విద్యార్థులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కలిగించారు డాక్టర్ పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ డాక్టర్ పవన్ కుమార్లు పాల్గొని ప్రసంగించారు. దృష్టి లోపం ప్రధానంగా ఏ విటమిన్ లోపించడం వల్లే వస్తుందన్నారు. విద్యార్థులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, చదువు పట్ల ఆసక్తి పెరిగి ఉత్తమ విద్యార్థులుగా పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. చూడండి బాగా అదే విధంగా ఒకవేళ ఆ విధంగా వేయకుండా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం మీ పిల్లలకి మీ పిల్లల ఈ విధంగా రేచీకటి రావడం జరుగుతుంది. కళ్ళల్లో నల్ల గుడ్డు మీద తెల్లటి పొరలు వచ్చి శాశ్వతంగా గుడ్డివాడైపోవడానికి ఆస్కారం ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ పిల్లోడు ఈ విధంగా కాకూడదు, ఈ విధంగా రేచీకటి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏ విటమిన్ స్టడీస్ వేయడం జరుగుతుంది. చూడండి కన్ను, ఇది కూడా ఈ కన్ను ఏ విధంగా అయిందంటే నల్లగుడ్డు మీద తెల్ల తెల్ల మచ్చలు స్టార్ట్ అయ్యి అది పూర్తిగా నల్లగుడ్డు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు వేయడం జరుగుతుంది. 9 నెలల బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు విటమిన్ ఏ ద్రావణం ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం లోపు పిల్లలకు 1 ml, 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు మొత్తం 8 డోసులలో 2 ml వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతుంది. ఈ విటమిన్ ఏ తీసుకోవడం వల్ల కంటి చూపు బాగుంటుంది, తర్వాత స్కిన్ ఇంటిగ్రిటీ బాగుంటుంది, మ్యూకోజల్ ఇంటిగ్రిటీ బాగుంటుంది. విటమిన్ ఏ లోపంలో మొదటిగా కనిపించేది రేచీకటి. రాత్రిపూట బిడ్డ తల్లిని కూడా గుర్తించలేడు, అది మొదటి లక్షణం. అట్లాంటి లక్షణం ఎవరైనా గుర్తిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే 2వ స్టేజ్లోకి వెళ్తుంది, కంటిలో పొర ఏర్పడుతుంది. తర్వాత 3వ స్టేజ్ కంటిలో అల్సర్ ఏర్పడి లిక్విడ్ లాగా ఊజ్ కావడం జరుగుతుంది. 4వ స్టేజ్ కంటి పూర్తిగా ఇన్ఫెక్షన్ వస్తుంది. 5వ స్టేజ్లో కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది. కానీ ఈ విటమిన్ ఏ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఈ రేచీకటి స్టేజ్లోనే గుర్తించి పిల్లలకు విటమిన్ ఏ ద్రావణం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రాకూడదనే ఉద్దేశంతో అది తీవ్ర పౌష్టికాహార లోపం ఉన్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళు, కాలనీలో ఉండేవాళ్ళు పౌష్టికాహార లోపంతో బాధపడే అవకాశం ఉంది. వాళ్లకు ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఏరియాస్లోనే చేయండి, అంగన్వాడీ కేంద్రాలనే చేయండి. పేదవాళ్ళు జబ్బులు బారిన పడకూడదు. వాళ్ళు సంపాదించే డబ్బులంతా హాస్పిటల్కే ఖర్చు పెట్టేస్తే ఇంక వాళ్ళకేం మిగలదు. పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగానూ ఏం లోపాలు రాకుండా అన్ని విధాలుగా పౌష్టికాహారం ఎలా తీసుకోవాలి, ఈ విటమిన్ లోపం రాకుండా విటమిన్ ఏ వేయబడిని ప్రభుత్వం సూచించడంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ 9 to 12 months పిల్లలకు 1 ml వేయడం జరుగుతుంది. తర్వాత 2 to 5 years ఇచ్చి తర్వాత ఎంసీపీ కార్డ్స్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ విటమిన్ ఏ ఎక్కువ ఉండే పదార్థాలు, ఆరెంజ్ కలర్లో ఉండే కూరగాయలన్నింటిలో విటమిన్ ఏ ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, తర్వాత ఫ్రూట్స్, పపాయ, ఇంకా నాన్ వెజ్ అయితే కోడిగుడ్డు, మీట్, లివరు, ఫిష్ వీటిలో ఉంటుంది. పాలల్లో కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రతిరోజు 2 గ్లాసులు పాలు తాగమంటారు. పౌష్టికాహారంతో పాటు విటమిన్లు కూడా కవర్ అవుతాయి. అంగన్వాడీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందరికీ కోడిగుడ్లు ఇస్తారు. కోడిగుడ్లు ఎందుకు ఇస్తున్నామంటే దానిలో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంచి పదవి అనేది. మన 6 నెలల నుండి సంవత్సరంలో పిల్లలకు ఒక హాఫ్ స్పూన్ వేయాలి. సంవత్సరం పైన 6 నెలల నుండి 5 నెలల వరకు సంవత్సరానికి 2 సార్లు, 6 నెలలకు ఒకసారి విటమిన్ ఏ వాడాలి. కాబట్టి పిల్లలకి అంతా ఆయాలు కానీ ఏఎన్ఎంలు కానీ అంతా కలిసి విటమిన్ పిల్లలకు జాగ్రత్తగా చూసుకుంటే మంచి పని చేస్తాం. మనకి వాళ్ళకి కంటి చూపు బాగుంటుంది కాబట్టి మనకి దానికంటే మంచి పని ఇంకేం ఉండదు. కాబట్టి బాగా విటమిన్ ఏ వాళ్ళకి వాడాలని కోరుకుంటున్నాం. అదే మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ విధంగా ఏమన్నా చూసారమ్మా? కారణం ఏంటంటే ఈ హైటెక్ ఫుడ్ తినడం వల్ల సరైన పోషక పదార్థాలు లేకపోబట్టి ఈ సెల్ ఫోన్లు వాడటము, ఈ సెల్ ఫోన్లో చూడటము, టీవీల దగ్గరగా చూడటము, మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, మన పిల్లల ఆరోగ్యం కూడా మనమే పాడు చేసుకుంటున్నాం. అలా లేకుండా
పిల్లలందరికీ కూడా మంచి విటమిన్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగున్నట్టు చూసుకుందని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాము. పుంగనూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. పింఛన్ల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు లేనందున 1573 మంది పింఛన్ లబ్ధిదారులకు చెందిన 17,08,500 రూపాయలను ఎంపీడీఓ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సోమవారం తెలియజేశారు. బ్యాంకు ఖాతాలు తెరవని లబ్ధిదారులు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయని వారికి పంచాయతీ సెక్రటరీలు, వేసీఓలు, సంఘమిత్రుల ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులు, పెన్షన్లు పొందే లబ్ధిదారులు వెంటనే బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ప్రభుత్వం ఆశించిన రీతిలో నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని ఆయన సూచించడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వేసీఓలు, సంఘమిత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెలలో పెన్షన్స్ పంపిణీ కోసం అని చెప్పి ఎవరికైతే అకౌంట్లు ఉన్నాయో వాళ్ళందరికీ అకౌంట్ల ద్వారా వారి సామాజిక పెన్షన్స్ అంటే వృద్ధా పెన్షన్ కానివ్వండి, మరి విడో పెన్షన్స్, పిహెచ్ పెన్షన్స్, ఇలా రకరకాల పెన్షన్స్ అంతా కూడా వాళ్ళ అకౌంట్కి వేయడం జరిగింది. అన్నీ వేసిన తర్వాత కొంతమందికి అకౌంట్ లేని కారణంగాను మరి కొంతమందికి ఉన్న అకౌంట్లు ఇప్పుడు ఇనాపరేటివ్ అయిపోయి అకౌంట్ లేకుండా ఇట్లా ఇబ్బంది కాకుండా వాళ్ళకి అకౌంట్ పోకుండా ఉన్నట్టు మొత్తం 1573 పెన్షన్స్ మన మండలంలో నిలిచిపోవడం జరిగింది. వాటి తాలూకా డబ్బులు మొత్తం 17,08,500 రూపాయలు స్టేట్ బ్యాంక్ ఖాతాకి, ఎంపీడీఓ ఖాతాకి జమ చేయడం జరిగింది. దాదాపు ఇది వారం రోజుల ముందే ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం వారు. అయితే మన స్టేట్ బ్యాంక్ వారు కొద్దిగా ఆలస్యం చేసినందువల్ల ఈ రోజు నుంచి మా సెక్రటరీల ద్వారా వాటిని ఆయా గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ఎవరికైతే పెన్షన్స్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు రేపు సాయంకాలం పూర్తి అయిపోతుంది, కొద్దిగా ఉన్నాయి కాబట్టి. మళ్ళీ రెండోది ఏంటంటే కొంతమందికి పెన్షన్స్ రాలేదని ఆందోళన. కొంతమంది బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్లో వీళ్ళకి చూడకనే మీరు ఎండిఓ దగ్గరికి వెళ్ళండి, సెక్రటరీని అడగండి, మీకు రాలేదని చెప్పేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం ఆవేశపడకుండా అలాంటి కేసులు ఏదైనా ఉంటే కూడా మా కార్యదర్శులు మీ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి తీసుకొస్తే మేమందరం కూడా బల్క్గా వెళ్ళి వాటిని కూడా మేము చేయడం జరుగుతుంది. దాన్ని సార్ట్అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా మనం ఇప్పించడం జరుగుతుంది. అదొకటి. రెండవది, కొంతమంది ఖాతాల్లో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేటప్పుడు ఆధార్ నెంబర్ పొరపాటు చేయడం వల్ల, లేదంటే ఖాతా నెంబర్ పొరపాటు చేయడం వల్ల వేరే వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. వాటిని కూడా మీరు కన్నా మా సెక్రటరీస్ మీ గ్రామానికి వచ్చినప్పుడు కన్నా మీరు చెప్పగలిగితే వాటిని కూడా మేము సార్ట్అవుట్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ గ్రామాలకు కూడా కార్యదర్శితో పాటుగా స్థానిక సంఘమిత్రులు, మరి బీసీఓలు, కార్యదర్శులు ముగ్గురు వెళ్తున్నారు కాబట్టి, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి సంయుక్తంగా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళని పేపర్ మీద రాసుకున్నామన్నాం. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వచ్చే నెల 1వ తేదీ నాటికి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తామని మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. ఎవరు ఆందోళన చేయాల్సిన అక్కర్లేదు. ఎవరెవరికైతే పెన్షన్స్ వస్తుందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పించడానికి ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ నెలలో ఒకవేళ పొరపాటు జరగకపోతే కూడా వచ్చే నెల 1వ తేదీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ నెలది పై నెలది కలిపి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని మీకు తెలియజేస్తాం. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు రూరల్ మండలంలోని 1573 పెన్షన్దారులు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరిచి ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మహాసంకల్పం కార్యక్రమం అన్న పుంగనూరు డివైఈఓ వాసుదేవ నాయుడు వెల్లడి. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.